మార్చిపోయిన కళ్ళల్లో ఎందుకుంటే అది ఏతా ఉంటే ఎట్లుంటుంది చెప్పు. ఈత గడికోలకు కొనుక్కు రావాలంటే కలర్ డబ్బాలకే పోతాయి. గడికోలకు అంటే 300 ఇవ్వాలి, కడపకి అయినా సరిపో బ్రష్ కొనాలే కలర్. గాజులు చిన్నది డిష్ దాని నిండా రక్తం చక్కెర వచ్చింది నాకు. గాజు ఇట్లా తెగిందంటే జిల్లిందమ్మా పాపం. ఇందుకొక కలర్ అంత తేంటిగా ఎవ్వరు చూడరక్క, చప్పనే చూస్తారా అయిపోతుంది. ఈ కలర్ గుడి గుడి వచ్చిందా కాదు, కింది కలరు మాడి తెచ్చిన వేసింది, నేను తెచ్చిన దుబ్బాకలు తెచ్చిన అంతా తెచ్చిన కానీ ఇక వీడే అన్ని ఇస్తాడు కలర్తో సహా. ఇవి తెచ్చిండే అంటే ఇక్కడ అట్లా రుద్దరాదు. గన్లు ఎట్లా రుద్దతుంది ఆ సందులలో? అది రుద్దచ్చేదేనా? మనం అది రుద్దనే రాదు, ఇంట్లో ఎట్లా రుద్దతుంది? నాకు వేసినాక నువ్వు ఎక్కడన్నా పాపం గిల్లు ఇంట్లో పోతారట, వీళ్ళకి వేసినాక కూడా పోతున్నాము. ఎత్తా ఇద్దరికి ఎత్తా. నేను ఆడ కూర్చుంటా, నువ్వు వేసినాక ఎవరిని దాటని. ఎన్ని 5 ట్రిప్పులు కొట్టిన కలర్ నేను, ఒకటే దాటుడు. మా ఎకరాలు చేద్దాం అక్క, నీకు ఇయ్యంది ఇల్లే దాట కానీ ఇయ్యాల అది దిగుతుంది. నేను ఆడ కూర్చుంటా జడిసేపు ఆరేదాకా, కూలర్ పెడితే ఆరిపోతుంది. అయ్యా ఆరకుంటే మాత్రమే ఇయ్యరాదు మరి. ఏంటి కడపనా? కడప నిన్ననే ఆరిపోయింది. నిన్న నువ్వు పోయేటప్పుడే అయిపోయింది. మంచిగా పెడతా ఈడ చేస్తా లోటస్. గీడనా గీడెట్లేస్తా, పువ్వులు ఉన్నాయి ఇవి ఖరాబ్ అవుతుందా? వైట్ దాని మీదనే దాని మీద వేయచ్చు, ఆ గచ్చు మీద ఆడ సరిగా లేదు. బొగ్గులు మాలు కలిపిరు కదా, అది పోలే. గాడ కాదు వాళ్ళ ఇంటి ముంగట. స్టిక్కర్స్ కానీ మంచిగా లేదు. పెద్ద స్టిక్కర్స్ స్టిక్కర్ దొరుకుతాయి, ఏడ గోడ కూడా వేసుకోవచ్చు. గోడకి వేసుకోవచ్చు, దేవుని రూమ్ లో వేసుకోవచ్చు, రూమ్ కాడ వేసుకోవచ్చు. మైగడి ఇంట్లో చూసినా ఇక ఈడ బకెట్ పెట్టిండు, ఈడ కూడా వేసుకోవచ్చు. మైగడి ఇంట్లో వేసిండు గోడకు పూలు చెట్లు లెక్క. కానీ దేవుని రూమ్ కాడ వేసుకోవచ్చు అన్న, మంచిగా ఉంటుంది. మనం గుమ్మంలో కొంచెం 100 రూపాయలు 150, 50 రూపాయల నుంచి 150. అమ్మవారి పాదాలు నేను దేవుని దగ్గర వేసిన పాదాలు ఎప్పుడు దేవుని దగ్గర ఉంటాయి. మళ్ళీ మనం కడిగి చూసినాక దాని మీద బొట్టు కుంకుమ పెట్టుకొని పువ్వు పెట్టుకొని పూజ చేసి స్టిక్కర్తో లోపల మళ్ళీ వచ్చినప్పుడు తెచ్చి ఇది వచ్చినప్పుడు కొనిస్తాం. దీన్ని దేవుని రూమ్లో వేసుకున్నాం, పాదాలు వేసుకోవాలి. పాదాలు వేసి దాని మీద కుంకుమ పసుపుతో వేసి పెట్టు, బొట్టు పెట్టు. కొబ్బరి చెట్లు అక్కడ దిగమాట, ఏడ దిగిందా?
దాని ఫోన్లే పోతున్నాయి నా వచ్చుడేమో పాస్ నాకే ఆమెదాన్ని మటన్ చేసినది పొంగలేదు మంచిగా నేర్చుకున్నావు తమ్మి ఏదో పని ఎన్ని రోజులు ఇట్లా ఏవాటి నేను ఇప్పుడు కాదు 20 ఏళ్ళ వేయబట్టి అవునా No,
ఉంచుకుంటే మంచిగా ఉండదా మానే అవి దేని దానికి ఇవి ఇచ్చే డబ్బులకు నాకు ఈ బ్రష్లు అంతా 6 కడపలకు వస్తాయి, మళ్ళీ పడేసాడు ఈకలా లేచిపోతాయి. 30 రూపాయలు పెట్టి తీసుకురావాలి మళ్ళీ 30 రూపాయలకి ఏం చేస్తాయి ఒక్కటి. అందులో ఏముంటుంది, ఏముండదు. ఏదో పని లేదు 4 కడపలు వేసుకుంటే నీకు పని సరిపోతుందా? ఏం నీళ్ళవి కానీ ఏదో నడిపియాలి. కలరు టేంట్ కనబడితేనే మంచిగా ఇంకా విలుతారు అట్లా అని నీకే పని. కలర్ తేంటి కనబడాలంటే 200 అడిగినామనుకో ఆకిలు కూడా దాటనే వద్దు తమ్మి 200 ఆడికే అంటారు. అంటే నువ్వే వద్దాను నువ్వు ఫస్ట్. ఏ తమ్మి మేము వేసుకుంటాం అత్రపత్ర 200 అంటే ఎట్లా 400 2 కడపలకు ఎట్లనే ఉంటుంది. ఇక సాకలామే 100 రూపాయలకు కడపక్కగా తిరుపతి భార్య 160 రూపాయలకు ఒకటి అన్నారు. 60 అన్నారు. 200 చెప్తే మాట కూడా మాట్లాడకపోయింది. ఇంకా ఆయన కదా 40 అన్నది. చేతు ఇప్పుడు దేవుని ఇంట్లో నేను అడుగుతాను ఆడికొచ్చింది కదా. ఇప్పుడు శంకరుంది 2 ఫోటోలు ఉండద్దా? ఇప్పుడు ఒకటి ఫోటో ఓ ఫోటోల శంకరుడు ఆ ఫోటోలు ఉంది. ఒక్కడే ఉన్నాడా? ఇద్దరు ఉన్నారు. ఇంకో ఫోటో ఇప్పుడు ఇంకో దాంట్లో ఇప్పుడు ఇట్లా జాయింట్ ఫోటో తెచ్చిన ఒకటి పెద్దది, అందులో అన్ని దేవుళ్ళు ఉన్నాయి అన్నట్టు. సరస్వతి, లక్ష్మి. అయితే ఒకటే దగ్గర 2 ఒక దేవుని 2 రూపురేఖలు ఉండద్దు అని అంటే ఉండద్దు అట్లా. ఎవరన్నారు? ఎట్లా అన్నారు? అయితే ఇప్పుడు ఈ ఫోటోలా ఉండే లింగం, ఇంకో ఫోటోలు ఉండే ఆ దేవుని రామేశ్వరం అంటే ఇప్పుడు ఈశ్వరుంది
లింగం ఉంది మనకు ఇత్తడిది. మళ్ళా ఇప్పుడు మా మేనత్త పోయింది రామేశ్వరం అని పోయింది, అందులో కూడా ఈశ్వరుంది తెచ్చింది. ఈ రాములవారు ఆయన వాళ్ళు పెట్టుకున్నది కదా, ఈయన మళ్ళా వాళ్ళు కొలిసింది కదా, వాళ్ళు ఉండే లింగం ఇవి ఉండదు అట్లా ఉండొచ్చు, ఏం కాదు. కానీ ఇక ఇప్పుడు అందరు రెండు ఎందుకు పూజలు చేసుడు అని కొంతమంది తీసి దాచిపెట్టుకుంటారు. 2 ఫోటోలు మా ఇంట్లో అన్నీ ఉన్నాయి. మరి మా ఆయన దగ్గర చూడు రాములవారిది ఉంది, వెంకటేశ్వరది ఒకటి విగ్రహం ఉంది, మళ్ళీ ఒకటి ఫోటోలో కూడా ఉంది. మా దగ్గర అన్నీ డబుల్ ఉన్నాయి. మా ఆయన కూడా డబ్బులు ఉన్నాయి. మరి ఏం కాదు, పట్టు అన్నీ మొక్కొచ్చు. అందరి దేవుళ్ళే, అందరికి ఏం లేదు, దండం పెట్టాలి, దీపం ముట్టియాలి అంతే. ఎవరు చెప్పిన మాట మనం నేను అనుకున్నా అన్ని దేవుళ్ళు మనం అందరం ఉన్నప్పుడు విగ్రహాలే నావి. ఇంత శివుంది, నరసింహస్వామిది, శివయ్యది. ఇప్పుడు సత్యనారాయణ కోటు ఉండే మళ్ళీ విగ్రహం పెట్టేందుకు పూజిస్తాం. సత్యనారాయణ స్వామిది కోటు ఉంటుందా ఆయన, మళ్ళీ విగ్రహమే కావాలి, దేవుడు కావాలి. విగ్రహం అంటే అభిషేకం చేస్తాడు కదా పూజ రోజు, అయినది కావాలి. అదే మరి అదే ఆయన కూడా 2 రూపాయలే కదా ఉండాలి, 2 రూపాయలు ఉండాలి. మరి ఉండాలి, కోటు ఉండాలి. మరి మళ్ళీ ఉండదు రూపురేఖలు ఒకటే ఉండాలని అది ఎందుకు అట్లా అనుకోని అంటున్నా. అట్లా అంటే నేను అన్ని దేవుళ్ళు పెట్టుకున్నాను. ఇప్పుడు మనము టైప్ చేసినాం కదా, అందులో అన్ని దేవుళ్ళు ఉన్నాయి తెమ్మని, మళ్ళీ ఏంటి ఆ దేవుణ్ణి అన్ని తెమ్మని చెప్పిన. మళ్ళీ నేను ఫోటోలు కొనుకొస్తే కూడా సత్యనారాయణ ఫోటో కొనుకొచ్చుకున్నాము. మళ్ళీ రాదు ఈ ఆ ఇంట్లో అంటుకున్నాడు, అందులో వంట చేసుకున్నాడు, ఇంట్లో అంటుకున్నాడు. ఈ శివుంది ఇట్లా మళ్ళీ కొనుకొచ్చిన.